హాయ్ వ్యూయర్స్, నా పేరు నరసింహ. ఐఎమ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ లేస్ అకాడమీ. మేము గత 17 ఏళ్ళ నుండి బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము అన్న విషయం మీకు తెలిసిందే. ఈరోజు ఎస్పెషల్లీ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, అసలు రియల్ టైం ఎగ్జామ్స్లో మనకి వచ్చే క్వశ్చన్స్ని నిజంగా మనము 30-40 సెకండ్స్లో మన లాజిక్స్ యూజ్ చేసి క్రాక్ చేయవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. నాకు టైం సరిపోవట్లేదు, టైం మేనేజ్మెంట్ కుదరట్లేదు అనుకుంటూ ఉంటారు. కానీ మేము గాఢంగా నమ్మేది, మా స్టూడెంట్స్ ప్రూవ్ చేసింది ఏంటి ఇన్నేళ్లలో అంటే, నిజంగా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు, నిజంగా లాజిక్ అనేది అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్లని లేదా మీకు ఎగ్జామ్లో ఇచ్చే ప్రశ్నలని వితిన్ 30-40 సెకండ్స్ కంపల్సరీగా క్రాక్ చేయగలరు. అట్లీస్ట్ లెవెల్ 1 ఎగ్జామ్లో అన్నది మేము ఇన్నేళ్ళ నుంచి రుజువు చేస్తున్నాము. సో మీకోసము ఇదే విషయాన్ని రుజువు చేయడానికి నేను గత ఏడాది 2024 సెప్టెంబర్లో ఇచ్చిన ఎస్ఎస్సి సిజిఎల్ రియల్ టెస్ట్ పేపర్ నుండి ఒక 10 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని మీ ముందే నేను లెస్ దాన్ 30-50 సెకండ్స్ లోపల ఎలా ఆన్సర్ చేయాలి, వాటికి సంబంధించిన లాజిక్ ఏంటి అనేది ఆన్సర్ చేసి చూపిస్తాను. సో ప్రతి క్వశ్చన్ని నేను 30-45 సెకండ్స్ లోపలే ఆన్సర్ చేస్తాను కాబట్టి కాస్త మీకు ఫాస్ట్గా అనిపించవచ్చు. కానీ యాక్చువల్గా సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళు ఈ విధంగానే ఆన్సర్ చేస్తారు కాబట్టి మీకు ఎగ్జామ్లో అనేది టైం మేనేజ్ అవుతుంది. సో ఒకసారి ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ చూస్తే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. An article costs 1000 rupees for a salesman. He fixes the market price as 1500. He sells it to a customer at a discount of 20%. He further gives a discount of 10% for cash. What is the percentage of loss or gain that the salesman makes? సో 1000 రూపాయల వస్తువుని 1500గా మార్క్ చేశాడు. 20% డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి కాంపౌండింగ్ ద్వారా చేయొచ్చు, కానీ డైరెక్ట్గా 1000-1500 అనేది చాలా ఈజీగా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసేస్తాను. 1500లో ఫస్ట్ 20% డిస్కౌంట్ తీసేస్తే 15×2 30 కాబట్టి 300 డిస్కౌంట్ అవుతుంది, 1200 వస్తుంది. ఆ 1200 నుండి మళ్ళీ 10% డిస్కౌంట్ తీసేస్తే 120 రూపీస్ పోతుంది, 1080 రూపీస్ వస్తుంది. అంటే 1000 రూపాయల వస్తువుని 1080 రూపీస్కి అమ్మాడు కాబట్టి తనకి 8% గెయిన్ ఉంది. ఇంతే. మీకు బేసిక్గా క్వశ్చన్ అడిగింది ఏంటంటే, మీకు 15 టేబుల్ కరెక్ట్గా వచ్చా లేదా, 15 టేబుల్ ప్రాపర్గా వస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే, ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఏబీసీ ఆర్ ఇన్ ద రేషియో 2:9:3 అన్నాడు. ద ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:9:5 అన్నాడు. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియోస్ ఇచ్చాడు. ఏ యొక్క సేవింగ్ హిజ్ హాఫ్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ అన్నాడు. అంటే ఏ యొక్క సేవింగ్ వాడి ఇన్కమ్లో హాఫ్ ఉంది అన్నాడు. మనకు అర్థం చేసుకోవాల్సింది, సేవింగ్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అమ్మ. సో ఏ యొక్క ఇన్కమ్లోంచి ఏ యొక్క ఎక్స్పెండిచర్ తీసేస్తే అది హాఫ్ ఆఫ్ హిస్ ఇన్కమ్గా వస్తుందని ఇచ్చి, సేవింగ్స్ ఆఫ్ ఏబీసీ ఏ రేషియోలో ఉన్నాయని అడుగుతున్నాడు. సో మన సేవింగ్స్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ కనుక్కొని వాటి రేషియో తీసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఏ యొక్క ఏబీసీ ఇన్కమ్ 2:9:3 ఇచ్చాడు కాబట్టి నేను వాటిని 2x, 9x, 3xగా తీసుకుంటాను. ఎక్స్పెండిచర్స్ 3:9:5 రేషియోలో ఉంది కాబట్టి 3y9:5y5yగా తీసుకుంటాను. సో ఇప్పుడు ఏ యొక్క సేవింగ్ తెలియాలంటే ఏ యొక్క ఇన్కమ్లోని ఏ యొక్క ఎక్స్పెండిచర్ తీసేయాలి. సో ఒక్కసారి ఆలోచిస్తే ఏ యొక్క ఇన్కమ్ మనం 2x అనుకున్నాం అండ్ ఏ యొక్క ఎక్స్పెండిచర్ 3y అనుకున్నాము, తీసేయాలి. తీసేస్తే దట్ విల్ బి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏ ఇన్కమ్. ఏ ఇన్కమ్ ఎంత 2x, దాని హాఫ్ ఎంత x. మీరు ఒక్కసారి జాగ్రత్తగా దీన్ని గమనిస్తే ఇది x = 3yగా మారుతుంది. x = 3y అంటే ఇక్కడ ఉన్న ప్రతి పార్ట్ ఇక్కడ ఉన్న ప్రతి పార్ట్కి 3 టైమ్స్ ఉంటుంది. సో ఏ యొక్క ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ తీసేయాలంటే 2 3s 6 -3, ఎందుకంటే ఈచ్ పార్ట్ అక్కడ 3 టైమ్స్ ఉంది కాబట్టి. బి యొక్క సేవింగ్ తెలియాలంటే 9 3s 27 -9 18. వీడి ఇన్కమ్ తెలియాలంటే 3 3s 9 -5 4. సో మనకి 3 18 4 అనే పార్ట్స్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్ కూడా 3 18 4 ఇచ్చాడు కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. సో బేసికల్లీ రేషియోస్లో మన పార్ట్స్ ఉంటాయని తెలుసు, ఆ పార్ట్స్ యొక్క దీనికి దానికి కంపారిజన్ తెలుసు, మీకు ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. A tank is filled in 45 minutes by 2 pipes AB. Pipe B fills it ట్యాంక్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. అంటే బి అనేది ఏ కన్నా డబల్ ఫాస్ట్గా పనిచేస్తుంది. అయితే హౌ మచ్ టైం విల్ పైప్ ఏ అలోన్ టేక్ టు ఫిల్ ట్యాంక్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అమ్మా ఇది. ఏ కన్నా బి అనేవాడు డబల్ పని చేస్తున్నాడు అంటే బి ఒక్కడే పనిచేస్తే 2 ఏలు పనిచేసినట్టుగా అర్థం. సో ఇప్పుడు ఏబి కలిసి పనిచేస్తే 3 ఏలు పనిచేసినట్టుగా అర్థం. సో 3 ఏలు కలిపి పనిచేస్తే 45 నిమిషాల్లో పని అయిపోయింది. 3 కలిసి పనిచేస్తే 45 నిమిషాల్లో పని అయిపోయినప్పుడు ఒక్కడే పనిచేస్తే దానికి 3 రెట్ల టైం పడుతుంది. సో 45కి 3 రెట్లు ఎంత అని అడిగాడు. 45కి 3 రెట్లు ఎంత, 45 3s 135.
లక్కీగా ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చేసాడు మనకి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. దీనికి టైమ్ అండ్ వర్క్, పైప్స్ ఇలాంటి కాన్సెప్ట్ ఏం అవసరం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్కి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఏ బి కలిసి ముగ్గురు ఏలుగా పనిచేసినట్టు అవుతే, ముగ్గురు ఏలు చేస్తే 45 నిమిషాలు పడినప్పుడు ఒక్కొక్క ఏ చేస్తే 3 రెట్ల టైం పడుతుంది. కాబట్టి 45 3 ఈజ్ యువర్ ఆన్సర్. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్క్యులర్ రేస్ ఆఫ్ 1600 meters, భాస్కర్ అండ్ వినయ్ స్టార్ట్ విత్ 27 km/h, 47 km/h. ఎప్పుడైతే మనకి డిస్టెన్స్ మీటర్స్లో కనిపించి స్పీడ్ km/hలో కనిపిస్తుందో స్పీడ్ని మీటర్స్/సెకండ్ మార్చాలని మన మైండ్లోకి వచ్చేయాలి. సేమ్ టైం స్టార్ట్ అయ్యారు, సేమ్ పాయింట్ స్టార్ట్ అయ్యారు. వెన్ విల్ దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం? వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు? ఆన్ ద ట్రాక్ వెన్ దే రన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు కలుస్తారు, సేమ్ డైరెక్షన్లో పరిగెత్తినప్పుడు ఎప్పుడు కలుస్తారు అని అడుగుతున్నాడు. అందుకే మీకు ఆప్షన్లో 2 టైమ్స్ ఇచ్చాడు. సరే, 1600 మీటర్ల డిస్టెన్స్ ఉందమ్మా. ఇద్దరు స్పీడ్స్ 27, 45. ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్స్ యాడ్ అవుతాయి. 2 యాడ్ చేయండి, 72 km/h. దాన్ని మీటర్స్/సెకండ్లో మారిస్తే 5/18తో మల్టిప్లై చేయాలి. అంటే మీకు 18 టేబుల్ వచ్చాయని అడిగినట్టు. 18 4 72, 4 5 20. అంటే వీళ్ళిద్దరు కలిపిన టైం 20 meters/second. 1600 మీటర్స్ని 20 meters/second స్పీడ్తో వెళ్తే 1600/20 టైం పడుతుంది. 16/2. 16/2 ఎంతమా 8, అంటే 80 seconds వస్తుంది. సో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే 80 secondsలో కలుస్తారు. 80 seconds అంటే 1 minute 20 seconds. మనకు ఆప్షన్స్లో 1 minute 20 seconds ఉండవు, మాత్రమే మిగులుతాయి. మీ అదృష్టం ఏంటంటే ఎగ్జామినర్ ఎంత నీట్గా ఇచ్చాడంటే ఒక్క ఆప్షన్లో మాత్రమే ఈ ఆపోజిట్ డైరెక్షన్ టైం 1 minute 20 seconds ఉంది. మిగతా అన్నింటిలో 1 minute 20 seconds అనే ఆప్షనే లేదు. కాబట్టి వీటిని వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఓన్లీ ఆపోజిట్ డైరెక్షన్స్ టైం కనుక్కుంటే మీకు ఆన్సర్ అయిపోయేలాగా ఇచ్చాడు. సో ఎగ్జామినర్ మేడ్ ఇట్ ఈజీ. ఇవి ఎగ్జామ్లో ఇచ్చిన యాజ్ ఇట్ ఈజ్ ఆప్షన్స్ అమ్మ. సో ఎగ్జామినరే ఒక టైం కనుక్కుంటే చాలమ్మా అని చెప్పాడు. మీరు మళ్ళీ రెండో టైం కూడా కనుక్కొని రెండింటిని వెరిఫై చేసి టైం వేస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే రామ్స్ ఇన్కమ్ ఈజ్ 2.5% మోర్ దాన్ శ్యామ్స్ ఇన్కమ్. రామ్ ఇన్కమ్ అనేది శ్యామ్ ఇన్కమ్ కన్నా 2.5% ఎక్కువ. అయితే బై వాట్ పర్సంటేజ్ ఈ శ్యామ్ ఇన్కమ్ లెస్ దాన్ రామ్ ఇన్కమ్? ఇప్పుడు రివర్స్లో శ్యామ్ని రామ్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, 10% ఒక వాల్యూ ఇంకోటి కంటే ఎక్కువ ఉంటే వాడు వీడికన్నా 10% తక్కువ ఉండడు. సో పర్సంటేజ్ అనేది ఇటువైపు నుంచి అటువైపు చూసినప్పుడు ఎంత ఉంటుందో అటు నుంచి ఇటు చూసి అంతే ఉండదు అనేది కాన్సెప్ట్ అమ్మ. ఒక్కసారి ఆప్షన్స్ మీద దృష్టి వేయండి. మనకి 2.5% మోర్ ఉంది ఇక్కడ. ఆప్షన్స్లో 2.43, 3.43, 1.43, 4.43 ఇచ్చాడు. అంటే మీకు బేసిక్ పర్సంటేజ్ కాన్సెప్ట్ ఐడియా ఉందా లేదని అడిగాడు. ఈ క్వశ్చన్లో ఇంకేం అడగలేదు. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏ బి కన్నా 10% ఎక్కువ ఉంటే బి ఏ కన్నా ఎంత తక్కువ ఉంది అంటే 9.09% తక్కువ ఉంది అని వస్తుంది. అంటే 10 కన్నా కొంచెం తక్కువ పర్సంటేజ్ వస్తుంది రివర్స్ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు. ఏ బి కన్నా 2% ఎక్కువ ఉంటే వాడికన్నా ఎంత తక్కువ ఉందంటే 1.96% తక్కువ. ఇవన్నీ ఎలా తెలుసు? డైరెక్ట్గా ఫ్రాక్షనల్ రేషియోస్ కన్వర్టెడ్ ఇంటూ పర్సంటేజెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి. సో వీడికన్నా 2.5% ఎక్కువ ఉంటే అతను తనకన్నా ఎంత తక్కువ ఉంటాడు? 2.5 కన్నా కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటాడు. మీకు ఎగ్జామినర్ ఎంత మంచిగా ఇచ్చాడంటే 2.5 కన్నా తక్కువ, కొంచెం తక్కువ ఉన్న ఏకైక ఆప్షన్ ఇది ఒకటే ఇచ్చాడు. ఇక్కడ అసలు మీరు ఎలాంటి మ్యాథ్స్ వాడొద్దని ఎగ్జామినర్ డైరెక్ట్గా చెప్తున్నట్టు. సో మీరు దాన్ని వాడుకొని టైం సేవ్ చేసుకొని ఇక్కడ మిగిలిన టైంని వేరే క్వశ్చన్స్లో ఆన్సర్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అంటే మనం చేయాల్సిన పని మాత్రమే చేసి టైం మిగిల్చుకొని కొంచెం లాంగ్ క్వశ్చన్స్కి వాడుకుంటే అన్ని క్వశ్చన్స్ ప్రాపర్గా ఆన్సర్ చేయొచ్చు. ప్రతిదానికి ఫార్ములా వాడాలని ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ 5-6 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా మన ఫార్ములా అనేది వాడలేదు, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. సో ఈ విధంగా కరెక్ట్గా కాన్సెప్ట్ ఏంటో తెలుసుకొని 30-40 సెకండ్స్లో క్వశ్చన్స్ క్రాక్ చేస్తే లెవెల్ 1 ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ అవుతాయి. సో ఈ విధంగా మీరు కాన్సెప్ట్ నేర్చుకొని క్రాక్ చేయాలనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్సి లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ లేదా ఆర్ఆర్బీ లాంటి కోర్సెస్ అన్నీ ఉన్నాయి. 599 to 999 రూపీస్ మాత్రమే పడుతుంది. మీకు 1 year వరకు మీకు ఆ కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకొని ఎగ్జామ్స్ క్రాక్ చేయండి. మీకు కావాల్సిన గవర్నమెంట్ జాబ్లో చేరండి. థ్యాంక్ యూ.